హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఈ కంపెనీ 2007లో స్థాపించబడింది. ఈ కంపెనీ వచ్చేసి రీటైల్ ఫోకస్, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి బీపీఓ సర్వీసెస్ని కూడా ఆఫర్ చేస్తుంది, అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. సో వీటిలో వచ్చేసి బ్యాక్ ఆఫీస్ సపోర్ట్ సర్వీసెస్ని, అలాగే కలెక్షన్ మరియు సేల్స్ సపోర్ట్ సర్వీస్ని ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వీటితో పాటు ఈ కంపెనీ వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే, రెవెన్యూ వచ్చేసి మార్చి 2023 నాటికి 12,402 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. మార్చి 2024 నాటికి 14,171 కోటి. మార్చి 2025 నాటికి 16,300 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. సో రెవెన్యూ చూసినట్లయితే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2023 నాటికి 1959 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. మార్చి 2024 నాటికి 2,460 కోట్లు. మార్చి 2025 నాటికి 2,175 కోట్లు అనేవి ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹700 నుంచి ₹740 పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 20 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 12,500 కోట్లు. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4,800. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూన్ 25, 2025. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి జూన్ 27, 2025. అలాట్మెంట్ డేట్ వచ్చేసి జూన్ 30, 2025. రీఫండ్స్ వచ్చేసి జూలై 1, 2025. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి జూలై 1న డిమాట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి జూలై 2, 2025. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.